వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగు దేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. శ్రమలోని రెండు అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం
హృదయాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా సోమరితనమే జాతికి. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామోదర జనార్దన్ రావు గారు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ గారు, అదేవిధంగా కంది రవిశంకర్ గారు, అదేవిధంగా ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు స్థానికులు శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ గారు, అదేవిధంగా నా సహచర కార్పొరేటర్లు చంద్రయ్య గారు, అబ్బూరు శ్రీనివాస్ గారు, గాంధీ గారు, అదేవిధంగా మన గోపినాథ్ గారు, అదేవిధంగా ఈ తమ్మపాడ కమ్యూనిటీ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే వారు ముఖ్యమంత్రి కావడం, తర్వాత ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, మనం చంద్రబాబు నాయుడు కూడా ఇది 4వసారి ముఖ్యమంత్రి కావడం మనం చూస్తున్నాము. అయితే చంద్రబాబు ఎన్టీ రామారావు వచ్చిన వెంటనే ప్రజల్లో అవగాహన పెరిగింది, ప్రజలు అధికారులు కూడా ప్రజల దగ్గర రావడం, ప్రజా పరిపాలన జరగడం జరిగింది. కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, పెద్దలు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రెండు తెలుగుదేశం మహిళలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మనం చేస్తున్నామంటే నందమూరి రత్న సార్వభౌముడు మన తారక రాముని 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు అతనికి మన పాలనలో నివాళులు అర్పించడం కొరకు మన ప్రీతమ నాయకులు దామచా జనార్దనరావు గారు విచ్చేసి ఉన్నారు. మనందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల సహకారంతో అత్యంత ఘనమైన మెజార్టీ ఇచ్చారు. అందులోనూ మన తెలుగుదేశం పార్టీ తరఫున మన డివిజన్ రెండింటిలో మంచి మెజార్టీ ఇచ్చారు. మీ అందరికీ మరొకసారి అభినందన తెలుపుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున సరస మంచి నమస్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా అదే మనం ఘనంగా మన అభ్యర్థి దామచల జనార్దనాన్ని ఇంతకంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీరందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో మనం కంస విగ్రహం పెట్టుకునే విధంగా ఇక్కడ దాన్ని మొదలు పెడతాం. అదేవిధంగా పోయినసారి అనేక వర్కులు కూడా మన దగ్గర పెట్టించాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే లోపల ఏంటంటే మనకి
మెయిన్గా మొన్న కూడా 2400 మెజార్టీ తీసుకొచ్చారు ఇక్కడ. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోటగా, తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం మీద మీరు చూపించే ప్రేమ అనురాగాలతోటి ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇక్కడ వస్తూ ఉండేది. మీరు ఇక్కడ 7 కానీ 8 కానీ. తప్పకుండా కూడా దీన్ని మార్పు చేయాలనేదే మన ఉద్దేశం. దీన్ని కూడా 3100 మెంబర్షిప్ కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా మన ధన్యవాదాలు. అదేవిధంగా పోయినసారి ఏంటంటే కొంతమంది నాకు కరెంట్ లైన్ వద్దు, మాకు డ్రైన్ వద్దు, మాకు ముందుకు రోడ్డు పెద్దదొద్దు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈసారి ఎవరు మాట అనేది లేదు. దాని పని దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది. సెంటర్ లైటింగ్ తోటి రోడ్డు కూడా మొదలు పెడతాం. అటు శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా, అది కూడా ఎక్కువ చేసింది కొంచెం ఉంటే, దాన్ని కూడా మన కమిషనర్కి చెప్పాం. అది కూడా 40 అడుగుల రోడ్డు, అది కూడా చేస్తాం. చేసిన తర్వాత మన శ్మశానం ఏదైతే మన కార్పొరేషన్లో పెట్టేసి ఒక 2 ఎకరాలు దానికి బరిల్ గ్రౌండ్కి ఇచ్చారు, ఎవరు ముస్లిమ్స్కి ఇచ్చారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేయించి దాన్ని ఒక మన ఏరియాలో పార్క్ ఉండేటట్టుగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా ఉండే ఇంకా చిన్న ఏమున్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ హంగుతోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సర్కిల్ చేసి ఇక్కడ నిలబడటానికి వసతి లేకుండా ఉండే పరిస్థితి నుంచి తీసుకొచ్చి మంచి విగ్రహం పెట్టుకొని ఈసారి కొంచెం భారీ ఎత్తున బాగా చేసుకునే విధంగా ఆ లోపు పని అయిపోయేటట్టుగా నా పని నేను కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మనం కూడా ఎమరబెడుతున్నాం. 5 ఏళ్ళేమో రాక్షస పాలన ఉంది. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి. పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు. అన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు చేసి పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి ఈరోజు ఉండే పరిస్థితుల్ని ఒక్కోటి చేస్తున్నారు. దాదాపు నాకు మార్చిలో అట్లా శాంక్షన్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ పెట్టాను, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించాం. ఇది కూడా వచ్చేస్తే మనకి అప్రూవల్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టేసి అక్కడి నుంచి ఆర్చి పెట్టేసి మనం ఏదైతే అప్పుడు ముందు అనుకున్నామో దాని పద్ధతి ప్రకారంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీరు పర్సనల్గా కలవచ్చు, ఫోన్ చేయొచ్చు. మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి. నా వంతు నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మన పార్టీ అధికారంలో ఉంది. మీరు ఇప్పుడు కూడా బాధపడే పరిస్థితులు రాకూడదు. అందరూ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. మీ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచండి. తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం. 10,000 మంది ఈరోజు మనం ప్రతిసారి పెడతాం. 10,000 ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన భోజనం, నాన్ వెజ్ భోజనం పెడతాం. కాబట్టి మన వాళ్ళందరూ కూడా వచ్చి తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. అందరూ కూడా వసతులు అన్నీ కూడా చేశారు. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. 10 నిమిషాలు వచ్చేసి అందరూ కూడా భోజనం చేయాలని చెప్పేసి మన మహిళలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేరున అందరూ కూడా నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిపరి దండాలయో రామ పాదన కుసుమాలయ్యో, మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో. పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో, మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో. నిండు కుండల మా ఇంటి పువ్వయ్య కల్పు దేవుడి వైనావయ్యా, అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్ల కావాలి ఉంటావయ్యా. పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో, మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో.
అందాలల్ల సన్న